పాడ్యమి రోజున చేసుకోవాల్సిన పోలీస్ వర్గం పూజ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. తులసి కోట దగ్గర చక్కగా అందంగా పూజ చేసుకొని ఎదురుగుండా ఒక బేసన్ లాంటిది తీసుకొని దాంట్లో నిండా నీళ్లు పోసుకొని చక్కగా అరటి దొప్పలో కుంభవత్తులను ఉంటాయండి, పువ్వొత్తులు అంటారు కొంతమంది. దానిలో ఆవు నెయ్యి వేసి నానపెట్టేసి ఒక 33 ఒత్తులు, ఒక 33 ఒత్తులు అంటే 30 రోజులకు సరిపడా, ప్లస్ పాడ్యమి రోజున 2 దీపాలు వెలిగించుకుంటాం కదండి, అవన్నీ కలిపి ఆవు నెయ్యిలో నానబెట్టేసి చక్కగా దీపారాధన చేసుకోవాలండి. ఆ దీపం అనేది మనం కోనేటిలో వదిలినట్టు ఇంట్లో ఇలా వదులుకోవచ్చండి. దాని తర్వాత పోలీస్ వర్గం యొక్క కథ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆంధ్రదేశమున పవిత్ర నది కృష్ణా తీరమున బాదరాను గ్రామం ఉంది. అన్ని వర్ణముల వారు ఉండేవారు, అందరూ అన్నిట్లో సంపన్నులు. అయితే ఆ గ్రామంలో పోతడు అనే చాకలి వ్యక్తి ఉండేవాడు. అతని భార్య మాలి, ఆవిడ క్రూర స్వభావరాలు. వీళ్ళిద్దరికీను నలుగురు కుమారులకే పెళ్లి చేశారు సమయానుసారంగా. అయితే మొదటి 3 కోడళ్ళు అత్తగారిలాగే క్రూర స్వభావులు, కానీ 4వ కోడలు పోలి చక్కగా దైవభక్తి కలది. ఎవరు ఎన్ని మాటలు అన్నా కానీ తట్టుకొని నిలిచి తన పని తాను చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఉండేది. ఒకసారి అత్తగారు మిగతా తోటికోడళ్ళు అందరూ కలిసి కార్తీక మాసంలో నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేయడానికి వెళ్తారు. అప్పుడు ఈ పోలిని నువ్వు వద్దు, నువ్వు రాకూడదు అని బాధ పెట్టి బాగా వెళ్ళేవాళ్ళు. అప్పుడు పోలి ఏం చేయలేక దేవుడికి మొరపెట్టుకొని ఏడుస్తూ ఉండేది. అప్పుడు ఒక ఉపాయం వచ్చి ఇంట్లో ఉన్న కుండలో నీటితో స్నానం చేసి చక్కగా అక్కడ వెన్న చిలికిన కవ్వం ఉంటే ఆ కవ్వంలో నుంచి వెన్న తీసుకొని చక్కగా తను కట్టుకున్న వస్త్రం నుంచి ఒక పోగు తీసి ఆ పోగుకి రాసి చక్కగా దీపారాధన చేసుకుంది. ఇదంతా నచ్చిన పైన వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన కోసమై బంగారు విమానం ద్వారపాలకుడితో పంపిస్తారు. అది చూసి పోలి మీరెవరు, మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు ద్వారపాలకులు మేము వైకుంఠం నుంచి వచ్చాము, శ్రీ మహావిష్ణువులు మమ్మల్ని పంపించారు. అప్పుడు తనని విమానంలో తీసుకెళ్ళడానికి, బంగారు విమానంలో తీసుకెళ్ళడానికి తను ఒప్పుకుంది. ఇదంతా చూసిన అత్తగారు తోటికోడళ్ళు మేము వస్తాము వైకుంఠానికి అన్నట్టుగా పోలి కాళ్ళను అత్తగారు పట్టుకుంది. అత్తగారి కాళ్ళని మొదటి కోడలు పట్టుకుంది. మొదటి కోడలు కాళ్ళు రెండో కోడలు పట్టుకొని, రెండో కోడల కాళ్ళు మూడో కోడలు పట్టుకొని బయలుదేరసాగారు. అప్పుడు ఆ ద్వారపాలకులు మీకు ఈ అర్హత లేదు, మీరు వైకుంఠానికి రాకూడదు, మీరు స్వర్గానికి వెళ్ళకూడదు, మీరు నదీ స్నానం చేశారు, దీపారాధన చేశారు, కానీ అది సరైనది కాదు, మీరు పోలి మీద కోపంతో తనని దుష్టురాలంటం చాలా తప్పు, తన్ని బాధించారు, దానివలన మీరు స్వర్గానికి రావడానికి వీలు కాదు అంటూ ద్వారపాలకులు వాళ్ళ చేతుల్ని నరికేశారు. దీంతో పోలిని వైకుంఠానికి తీసుకెళ్లారు. అంటే మనం కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో చక్కగా ఈ పూజను ఆచరించి చక్కగా జ్యోతులు వెలిగించుకుంటే మనం కూడా అలాగే స్వర్గానికి వెళ్తామని నానుడి. శుభం.